సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అర్బన్ కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ నెల రోజుల వ్యవధిలో రెండోసారి వరంగల్లో పర్యటించనున్నారు. ఇవాళ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ సెంట్రల్ జైలు స్థలానికి చేరుకొని అక్కడ ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడ 50 మంది ఋత్వికులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక దేశంలోనే ఇది అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కానుంది. 30 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. హెలి అంబులెన్స్ సేవలు కూడా సద్వినియోగం చేసుకునేలా ఆధునిక టెక్నాలజీతో ఈ ఆసుపత్రి నిర్మించనున్నారు. సెంట్రల్ జైలుకు భూమి పూజ అనంతరం సీఎం కేసీఆర్ కాకతీయ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి నేరుగా వరంగల్ అర్బన్ సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 57 కోట్ల రూపాయల నిధులతో ఈ కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. 3 అంతస్తులలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అంకితం చేస్తారు. అనంతరం వడ్డేపల్లి ప్రాంతంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ కు వరంగల్ పై ఉన్న మక్కువతో అభివృద్ధి చేస్తున్నారని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ ప్రశంసించారు. దేశ చరిత్రలో లేని విధంగా కలెక్టరేట్లను ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నారని మంత్రులు తెలిపారు. 10:30కు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజ చేయడం జరుగుతుంది. కాళోజీ నారాయణ గారి పేరు మీద, వరంగల్ బిడ్డ పేరు మీద ఏర్పాటు చేసిన మెడికల్ యూనివర్సిటీని బిల్డింగ్ను 25 కోట్లతో కట్టిన బిల్డింగ్ను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఆ నుంచి కలెక్టర్ సముదాయం మనం చూసాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ ఇంత మంచి కలెక్టర్ ఆఫీస్ లేదు. అసొంటి మించిపోయిన ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 57 కోట్లతో రూపకల్పన చేసుకొని ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది కూడా మా వరంగల్ జిల్లాలో కన్నీ విని ఇరిగని పనులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాడు. వరంగల్ జిల్లా ఆరోగ్య ప్రధాని అయిన మరి బ్రహ్మాండమైన ఒక హెల్త్ హబ్ను ఇక్కడికి తీసుకురావడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మంజూరు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజతో పాటు కాళోజీ యూనివర్సిటీ బిల్డింగ్ ప్రారంభోత్సవం, అలాగే వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కార్యాలయం కూడా ప్రారంభోత్సవానికి వారు రాబోతున్నారు. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, స్వాగతం తెలియజేసుకుంటూ వరంగల్ పట్టణం, వరంగల్ జిల్లా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎనలేని ప్రేమ అని అనేక సార్లు చెప్పాం. అది మాటల ద్వారా కాదు, చేతల ద్వారా ఈరోజు వారు దీన్ని నిరూపించడం జరిగింది. సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో వరంగల్ కు వచ్చినప్పటికీ ఈ పర్యటన మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. 3 ముఖ్యమైన కార్యక్రమాలతో ఓరుగల్లు ఖ్యాతి పెరిగిపోనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పరిపాలనాపరమైన మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తన పురిటిగడ్డ సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, సిపి ఆఫీస్, కలెక్టరేట్ భవనాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సిద్దిపేట ప్రజల్ని పేరు పేరున ఆప్యాయంగా పలకరించి వారి బాగోగుల్ని తెలుసుకున్నారు. సీఎం పర్యటన ఆద్యంతం జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో సిద్దిపేట హోరెత్తింది. సిద్దిపేటలో పండుగ వాతావరణం ప్రతిబింబించింది. సీఎం కేసీఆర్ తన పురిటిగడ్డ సిద్దిపేటలో పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, సిపి ఆఫీస్, కలెక్టరేట్ భవనాలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
సిద్దిపేటకు చేరుకోగానే ముఖ్యమంత్రి మొదట తన బాబాయి బాలకిషన్ రావు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం సిద్దిపేట ప్రజలను పేరు పేరున ఆప్యాయంగా పలకరించి వారితో గ్రూప్ ఫోటో దిగారు. ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వయంగా తీసుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రజలు ముఖ్యమంత్రిపై అభిమానాన్ని చాటుకున్నారు. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో క్యాంప్ ఆఫీస్ హోరెత్తింది. 4 కోట్ల రూపాయలతో ఎకరం విస్తీర్ణంలో క్యాంప్ ఆఫీస్ నిర్మాణమైంది. ఆధునిక సౌకర్యాలతో 2 అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎమ్మెల్యే కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సముదాయం ఉంటాయి. పలువురు మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ మొదట పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం సీఎం సిపి ఆఫీస్ ను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. సిపి జోయల్ డేవిస్ ను కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. విజిటర్స్ డైరీలో సంతకం చేసి పోలీస్ ఉన్నతాధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. కొండపాక మండలం రాంపల్లి శివారులో 29 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ కార్యాలయ సముదాయాన్ని నిర్మించారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో 2 అంతస్తులుగా సిపి ఆఫీస్ భవన నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామరెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. కొండపాక మండలం దుద్దెడలో 50 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విశాలంగా ఈ కలెక్టరేట్ రూపుదిద్దుకుంది. 4 ఎకరాల విస్తీర్ణంలో 62.6 కోట్ల రూపాయల వ్యయంతో 2 అంతస్తుల్లో నూతన భవన సముదాయాన్ని నిర్మించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, డిఆర్ఓతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక ఛాంబర్లు రూపుదిద్దుకున్నాయి. నూతన కలెక్టరేట్ భవన సముదాయం వెనుక అధికారులందరికీ క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్ సోమేష్ కుమార్, కలెక్టర్
అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా దశాదిశ మార్చిన ముఖ్యమంత్రి పేరు చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు. రాష్ట్రంలో 4 వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్లో వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ నడిగడ్డ సిద్దిపేటకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. గతంలో సాగు, తాగునీటికి సిద్దిపేట ప్రజలు ఎంతో గోసపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రంగనాయక సాగర్ సిద్దిపేటకు సముద్రంలా తయారైందన్నారు సీఎం కేసీఆర్. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ ప్రారంభించాక ప్రజావేదికలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఒక వెటర్నరీ కళాశాల కూడా మంజూరు చేస్తున్నామని సిద్దిపేటతో పాటు ఈ ప్రజావేదిక కాబట్టి మొత్తం నలువైపుల తెలంగాణ రాష్ట్రంలో ఈ వెటర్నరీ కళాశాల ఏర్పాటు కావాల్సింది. రాజధానికి ఉత్తరంలో సిద్దిపేట, తూర్పులో వరంగల్లో ఒకటి, దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో నల్గొండలో ఒకటి, పశ్చిమ తెలంగాణలో ప్రశాంత్ రెడ్డి గారి జిల్లా నిజామాబాద్లో 4 వెటర్నరీ కళాశాలలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట వెటర్నరీ కళాశాల బిల్డింగ్ ఈ రోడ్లోనే రావాలని నేను గౌరవ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. సిద్దిపేటకు చాలా భవిష్యత్తు ఉంది. ఇది సెంట్రల్ తెలంగాణ. రాజధాని హైదరాబాద్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టిన సందర్భంలో వి ప్రకాష్ అని ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన ఒక పుల్ల బట్టి కొలిసి, సార్ నిజంగానే సిద్దిపేట నడిగడ్డ తెలంగాణ అని చెప్పి గరిమనాభి తెలంగాణ. ఆనాడు 69 ఉద్యమంలో వచ్చిన మొట్టమొదటి ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ మదన్ మోహన్ గారిని గెలిపించడం జరిగింది. నేను మొదలుపెట్టిన మలిదఫా ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచే ప్రజలు అదే ఉధృతమైనటువంటి తెలంగాణ భావజాలను కూడా ప్రస్ఫుటింపజేయడం జరిగింది. నిజంగానే సిద్దిపేట నడిగడ్డ కాబట్టి ఈ గడ్డకు ఆ యొక్క గౌరవం హమేషా 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 ఉంటుంది. అందులో అనుమానం కూడా లేదు. అన్నీ జరిగినాయి, ఇంకా చాలా జరుగుతాయి. మన హరీష్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే సిద్దిపేటలో ఎండాకాలం వస్తే నా బతుకు యుద్ధంలాగా ఉండేది. పొన్నాల కాడ బాయిలు కొనుడు, ఇరుకోడు కాడ బాయిలు కొనుడు, ట్యాంకర్లు పెట్టి తీసుకుపోవడం, మంచినీళ్ళ కోసమే ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం. మీ అందరికి తెలుసు. నాతో పనిచేసిన మిత్రుడు కమలాకర్ రెడ్డి గారు ఉన్నాడు, మా బాలరెడ్డి ఉన్నాడు, మా పెద్ద సుధాకర్ ఉన్నాడు. వీళ్ళంతా ఉన్నారు, కనపడతా ఉన్నారు ముందర. అనేక మంది మిత్రులు ఎన్ని బాధలు పడ్డామో ఒక్కొక్క ఊరిలో జ్ఞాపకం చేసుకుంటే చాలా చాలా చాలా. ఆయన ఉన్నారో లేదో, మందపల్లి తిరుపతి గారు ఉన్నారా? సో మందపల్లి గ్రామంలో మొత్తం బోర్లు ఎండిపోయినాయి ఒకసారి, మొత్తానికి మొత్తం. ఒక్కటి ఉండే చివరికి అది కూడా పోయింది. పొద్దున 5:30కే బయలుదేరినాము. ఇంద్రసేనారెడ్డి గారు అని చాలా గొప్ప వ్యక్తి, గొప్పోడు, పంచాయతీరాజ్ డిప్యూటీగా ఉండే. అంటే అప్పుడు ఈ ఆర్డబ్ల్యూఎస్ వేరే లేకుండా 2 కలిసి ఒకటే ఉంటుండే. ఏం చేద్దాం ఇంద్రసేనారెడ్డి గారు అంటే, పోదాం సరిగ్గా మనమే పోదాం పా అని ఒక 3 రిగ్గులు తీసుకొని ఆ జియాలజిస్టో మన్నో మశానం తీసుకొని పోయినాం. ఆ జియాలజిస్ట్ ఎన్ని రకాలు, వాడు మీటర్ పట్టుకొని వస్తాడు, వాడు తాళపు గుత్తి పట్టుకొని వస్తాడు, వాడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు, వాడు రాగి తీగ పట్టుకొని వస్తాడు. అది యాద్ చేసుకుంటేనే భయం అవుతుంది అలా. అంటే అంత గోస ఒక్క నీటి చుక్క కోసం, సాగునీళ్లకు తాగునీళ్లకు. చివరికి వస్తే మనిషి చచ్చిపోతే కూడా అంత్యక్రియలు చేసి స్నానం చేద్దామంటే కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అన్నావు ఒక అర్ధగంట కరెంట్ ఇడిపి అని. ఆ రోజులు కూడా చూసినాం మనమే చూసినాం, మంది ఎవరు కాదు. అంత కోసం ఉండే ఆ మందపల్లి కాడ పోయి ఒక 5-6 బోర్లు వేసిన మొత్తం దుమ్మే వెళ్తుంది. 2-2:30 అవుతుంది. చివరికి వాపసు వస్తున్నాం, దిగాలు పడిపోయి ఇంకేం చేయగలుగుతాం. ఇక ట్యాంకర్లు పెట్టాలి, సప్లై చేయాలని వస్తూ ఉంటే ఒక కుంట కట్ట దాడుతున్నాం. అక్కడ ఉన్నో నేను అడిగి ఏం కుంటారా భయ అంటే, మామిడి కుంట సార్ అన్నాడు. మామిడి కుంట. ఓ రిగ్గును అని పిలిచి, ఇక జియాలజిస్ట్ లేదు, తాళపు చీర గుర్తు లేదు, కొబ్బరికాయ లేదు, ఏం లేదు. ఆ నడి మత్తిపెట్టి గుర్తాడంటే అదృష్టంకు 3 ఇంచుల నిలబడ్డాయి. అప్పటిదప్పుడే
నరసింహారెడ్డి అని మిత్రుడు ఉండే, అన్న 2:30 అవుతుంది నువ్వు చెప్పకపోతే మాకు ఆలోచన లేకపోయా, మరి ఇక్కడ అన్నం తినాలి కదా, ఏదో మన ఇంటికన్నా చెప్పిపో నరసన్న తిరిగిపోదామని చెప్తే కోడిగుడ్డు అట్టు చేయిస్తానని చెప్పి, ఇప్పుడు ఆమ్లెట్ అంట మనం అందంగా, అప్పుడు కోడిగుడ్డు అట్టే అనేది చేయిస్తా అంటే ఆయన పాపం ఆయన కడుపు చల్లకుండా మేము ఆ ఉన్న బోర్లకలో మోటార్ వీకి ట్యాంక్ కనెక్షన్ చేసి 3:30కు ఇంద్రసేనారెడ్డి గారు నేను ఇద్దరం కలిసి ఆ నరసింహారెడ్డి గారింటి కొత్త కడుపు అన్నం పెట్టి తిని రిటర్న్ వస్తున్నాం. వస్తుంటే మందపల్లికి బ్రిడ్జి లేకుండా అంతకుముందు నేను ఎమ్మెల్యే అయినాకనే తిప్పలవాడు చేసిన. ఆ బ్రిడ్జ్ కాడ రాగానే బాలయ్య అన్న డ్రైవర్ డే బాలయ్య ఆప బండి ఆపని ఆయన ఆపి ఇంద్రసేన రెడ్డి ఆపి ఒక మాట చెప్పండి, సార్ మీరు ఇంత బాధపడతారు, మబ్బులు వేసేసి నాతో పాటు తిరుగుతున్నారు, ఈడ ఈ జియోగ్రఫికల్ ఫార్మేషన్ అంటే మట్టి పొరల యొక్క కథ నేనే దీనికి ఇంజనీర్ కాబట్టి నాకు తెలుసు, ఎన్నో బోర్లు వేయించినప్పుడు నీళ్లు పర్కోలేట్ అయితే సార్ ఈ మందపల్లి వాగు మీద ఒక చెక్ డ్యామ్ ఇద్దాం, వీళ్ళ బాధ తీరే అవకాశం ఉంటుందంటే మంచిదని చెప్పి ఆయన ఎస్టిమేట్ వేయించి తీసుకొని పోయి, అప్పుడు రామకృష్ణ గారు అని చెప్పి ఒక ఆయన జడ్పీ చైర్మన్ ఉండే, ఆయన దగ్గర పోయి కూర్చొని ఆయన మెడ మీద కత్తి పెట్టినంత పనిచేసి శాంక్షన్ తెచ్చి కట్టేసిన. అద్భుతమైనటువంటి పర్పరేషన్ అయ్యి ఆ ఊర్లో అసలు గొప్ప గొప్ప పంటలు పండి. మందపల్లి అప్పుడు పెద్ద లడాయికోరు గ్రామం ఉండేది, పంచాయతీలు ఎక్కువ కేసులు, ఊరంతా ఒకటైపోయింది. దాంతో మాకు ఇంకో చెక్ డ్యాంలో కావాలి, మా పంటలు మంచిగా పడుతున్నాయి, అన్ని బాధలు అనుభవించినాం. ఇవాళ మన సిద్దిపేటలో భగవంతుని దయ, మీ అందరి సహకారం, రంగనాయక్ సాగర్ సముద్రం లాంటి రంగనాయక్ సాగర్. నేను వస్తుంటే చెరువులు చూసాను, నేను చెరువులన్నీ నిండున్నాయి. మాణిక్యరెడ్డి కూర్చున్నాడు, గోరెపల్లి కాడ గోసగోసుండే కథ, ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఇవాళ అవన్నీ నిండినాయి. డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, ఎలక్షన్ రెడ్డి గారు ఉన్నారు, దుమ్ము లేచిపోయాయండి హల్దీబాగులు, కోడలి బాగులు, ఏప్రిల్లో మొదలుపెట్టి మే దాకా అవన్నీ అలుగులు పారుతున్నాయి. ఇవాళ ఇప్పుడు చిన్న జల్లు పడితే గోనెపల్లి వాగు దుక్కుతూనే ఉంటుంది, చిన్న జల్లు పడితే కూడవెల్లి వాగు పొంగి పొలుతుంది, చిన్న వర్షం పడితే ఎక్కడ పడ్డా, అది గజ్వెల్ కాడ పడ్డా, మిరుదొడ్లో పడ్డా, అల్వాల్లో పడ్డా, ఏడబడ్డా అన్ని అలుగులు దుక్కుంటూ పోతే ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం. వీటి కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఇంకేదానికోసం కాదు. గతంలో పడ్డ కరెంటు కష్టాల నుంచి ఇప్పుడు గట్టెక్కామన్నారు సీఎం కేసీఆర్. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి లేదన్నారు. కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ పేరు పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక అలవాటు అయిపోయింది గవర్నమెంట్ల అధికారులకు, లీడర్లకు, అసలు పని విడిచిపెట్టి నేల విడిచి సాము చేస్తుంటాం. ఇప్పుడు నేను పదే 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 పల్లె ప్రగతి అని, చెట్లు పెట్టుమని చెప్పడం వెనకాల ఒక పరమార్థం ఉంది. మనందరం కలిసి చేసిన మనం తిప్పల పడ్డాం ఇక్కడ ఆ రోజుల్నే. అప్పుడు మనకి ఎవరి దిక్కు కూడా లేకుండే, కానీ తిప్పల పడ్డాం, చాలా కష్టం చేసాం. అప్పుడే మనం చాలా చాలా బాధ, జ్ఞాపకం వస్తే బాధ అవుతుంది, అనుభవించిన కష్టాలు కూడా. సత్యనారాయణ రెడ్డి గారిని ఇప్పుడు నేను పిలిచి మాట్లాడి, నేను ఆయన బావ అని పిలుస్తాను, సత్యనారాయణ రెడ్డి బావ. ట్రాన్స్ఫార్మర్ గాలబెట్టుకొని ఇచ్చిండు, నేను అక్కడనే ఉంది. ఎండాకాలం వస్తే సబ్ స్టేషన్లో కూర్చోవాలి, ఇంక ఆడికి పోయలేదు, లేకపోతే రైతులు కరెంటు వాళ్ళని కొడతారు. వాళ్ళని నేను దయసార్జర్ని కూడా కూర్చో, అంటే మీ బదులు నేను తండబడినామంటే పడితే పడితే కూర్చోండి, అంత కోస. ఓ రోజు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి తీసుకొని వచ్చాడు. ఏమైంది అంటే ఇట్లా కాలిపోయింది, ఓ ట్రాన్స్ఫార్మర్ తొందరగా ఇచ్చి పంపించాను. తెల్లారు మలగాలు పెట్టుకొని వచ్చాను. నేను కరెంటు వాళ్ళని తిట్టినారే, కొత్తది దుంపతి కాడ ఎండిపోయిన తర్వాత నువ్వు ఇచ్చి కూడా లాభం లేదు, కొత్తది అంటే కొత్త ట్రాన్స్ఫార్మర్ నేనే నిలబడి ఇప్పేసి తీసుకొని పోయాడు. మళ్ళీ తెల్లారు మలగాల పెట్టుకోవచ్చు. ఇదేంది బాగా నీ ఒక్కూరే ఉన్నదా, నాకు 100 రోజులు ఉన్నాయి, పొట్టుపడి చంపుతున్నాను అంటే ఏం చేయాలి? నేను ఇంటికి 3 హీటర్లు ఉన్నాయి, కరెంట్ హీటర్లు ఇవ్వడానికి ఇంటాను నేను చెప్తే అన్ని చాలా చెప్తారు. ఆయనతో ట్రాన్స్ఫార్మర్ బుస్సుమంటుందని పని నేనే వస్తా పని ఇద్దరం కార్లో కాసి. రాఘవరెడ్డి సభను పెద్ద మనిషి ఉండే, నరసింహారెడ్డి సభని వాళ్ళ తండ్రి.
నేను పెద్ద మనుషులను పిలిచి అందరిని పిలిచి ఏంది మనకి ఇట్లేనా, మనం హీటర్ మీద వంట వండితే బతుకుతామా, పంట పండితే బతుకుతామా అంటే మొత్తం మరి ఏం చేద్దాం, అన్ని ఇళ్ళలో ఉన్నాయి హీటర్లు తెమ్మని చెప్పి నేను సత్యనారాయణ రెడ్డి బాబు అందరం నిలబడి 376 హీటర్లు వెళ్ళినాయి ఆ ఒక్క ఊర్లే. గ్రామ పంచాయతీ కాడ కుప్ప పోసి గొడవల చిప్పలతో పలుకొట్టి అని కాలబెట్టిస్తాం. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఇస్తాం, తెల్లారి నుంచి ట్రాన్స్ఫార్మర్ కాలలే. అంటే ఒక సబ్స్టేషన్ కావాలంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే, ఒక 220 kV సబ్స్టేషన్ కావాలంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు చాలా భయంకరమైనటువంటి పైరవీలు చేసే అవసరం. విద్యుత్ సౌదకు తిరిగితే మాకు చెప్పులు అరిగిపోయేటి ఎమ్మెల్యేలకు కాలేదు. ఇలా ఎమ్మెల్యేలు చాలా అదృష్టవంతులు. బిస్కెట్లుగా నద్వానం పోతున్నాయి సబ్స్టేషన్ ఇట్లా. ఇది ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ వేలది, మోటార్ కాలది, పాపం ఆ దుకాణాలు దివాలు తీసారు. ఆ మోటార్ రిపేర్ దుకాణం ఉంటాయి కదా, వాళ్ళు బంద్ చేసుకున్నారు. నా మీద కూడా యుద్ధానికి వచ్చి మా సంగతి ఏం సార్, నువ్వు అంత ఎత్తు యాంటి మాకు ఎవరు దిక్కులేకుండా మీరేదైనా వేరే దాని చూసుకోరా పోయి నన్ను ఎందుకు కోపానికి వస్తారు. సిచ్యువేషన్ కరెంటులో మనం ఏం బాధలు అనుభవించినామో అందరికంటే ఎక్కువ సిద్దిపేటకు తెలుసు. గతి లేదు ఇక్కడ, బోరు తప్ప బావి తప్ప. ఎన్ని పంచాయతీలో గోనెపల్లి కాడ వాళ్ళు ఉండరు, దుబాయ్ పోయేస్తారు. వాడి డబ్బులు తీసుకొని వచ్చి ఆయన 2 గదాలు లోపలి కొట్టాలి, ఒక సైడ్ పోరేయాలి. అవతల వాని బాయ్ ఖాళీ. వాడు దుబాయ్ పోయొచ్చి మళ్ళీ వాడు జర ఎక్కువ డబ్బులు కాగానే వాడు ఇంకో 2 గదాలు వీరికన్నా ఎక్కువ లోతు కొట్టాలి, వాడు సైడ్ పోరేయాలి. వీని బాయ్ ఖాళీ. అప్పుడు జైపాల్ రెడ్డి ఉండే నా మిత్రుడు, పోలీస్ కేసు పెట్టుకున్నారు. పోలీస్ ఆయన నీకు బుద్ధిలేదు, పోలీస్ కేసులు ఉండే కదా సిద్దిపేటలో, మళ్ళీ ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోతా మరి సార్ సపరేట్ పోయి ఆనే పోయి చెప్పుకోపోయాడు. నేను జైపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడి అంత తప్పు చేసి సరిసమానం దబ్బురపోయి మళ్ళీ దబ్బకూరి. అంటే అంత బాధ నీళ్ళ సుఖ కోసం, కరెంటు కోసం జ్ఞాపకం చేసుకుంటే చాలా. ఒక్క సిద్దిపేటలో కాదు, ఎంటైర్ తెలంగాణ అదే బాధ. తెలంగాణ వచ్చే క్రమంలో వాళ్ళిద్దరు కూడా లేరు, ఇద్దరు చచ్చిపోయారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్ విద్యాసాగరరావు. ఇక దగ్గరకు వస్తున్నది. ఆ టైంలో రాత్రి 2:30, 3 అవుతుంది. మేము ఢిల్లీలో కూర్చున్నాం ఆ ఇంట్లో. అయితే రాష్ట్రం మరి ఎక్కడ పని మొదలు కావాలా, యాడ్ నుంచి స్టార్ట్ కావాలా, ఏం చేయాలి అసలు, వాట్ షుడ్ బి ద బిగినింగ్. చాలామందికి తెలియదు ఈ విషయం. ఆ 11వ శతాబ్దంలో వాళ్ళ కడపసాల కూడా వాళ్ళకి ఎవడు చెప్పిండో, ఎట్లా ఐడియా వచ్చిందో తెలియదు. కానీ మన కాకతీయ రెడ్డి సామ్రాజ్యంలో కాకతీయ రెడ్డి రాజులు, అందరు రాజులు వరుస బట్టి, ఆ కాకతీయ వంశంలో ఉన్నటువంటి 5-6 రాజులు వరుస బట్టి గొలుసు కట్టి చెరువులు కట్టారు తెలంగాణ. అవి సమైక్య పాలనలో మొత్తం సర్వనాశనం అయిపోయింది, కంప్లీట్ ధ్వంసం చేసేసి. అవి తాంబాలాల మాదిరిగా, పల్లెల మాదిరిగా తయారైపోయి నీళ్లు నిలువై దబ్బన వాన వాటికి కొడితే, గట్టి కొడితే పటాకులు లేపినట్టు అయిపోతాయి. ఇవి అక్కడ మొదలు పెట్టాల పని అని మేము ఢిల్లీలో తెలంగాణ రావడానికి 4 నెలల ముందు నిర్ణయించాం. ఆ రాజులు చూపించిన తొవ్వ కాబట్టి వాళ్ళ పేరు పెడితేనే మనకు బరకత్ ఉంటుంది, పని మంచిగా అయిద్దని దాని పేరు మిషన్ కాకతీయ అని పెట్టి వాళ్ళని తలుచుకున్నప్పుడు అన్నం పుడుతుంది మనకని చెప్పి తెలంగాణ రావడానికి 4 మాసాల ముందు ఢిల్లీలో పెట్టుకున్న పేరు అది. తెలంగాణలో కరెంటుకు ఎలాంటి సమస్య ఉండదన్నారు సీఎం కేసీఆర్. సాగునీటికి కూడా ఎదురు చూసే పరిస్థితి ఎన్నటికీ రాదని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందని చెప్పారు. రాష్ట్రం వచ్చే నాటికి 4 లక్షల టన్నులుగా ఉన్న గోదాముల సామర్థ్యాన్ని ఇప్పుడు 25 లక్షల టన్నులకు పెంచామన్నారు. ఆనాడు ఎరువుల బస్తాలు పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముకునే దుస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడు, దాని తర్వాత ఎటు పోవాలి రాష్ట్రం? ఎందుకంటే మనకు అధికారం లేదు, తప్పు పని చేసే అధికారం లేదు. శాత కాకపోతే ఇంట్లో ఉన్నా మంచిదే, కానీ చెడ్డ పని చేసే అధికారం మనకు లేదు. ఒక్క తప్పటడు చేస్తే కొన్ని తరాలకు దెబ్బ కొడుతుంది. చరిత్రలో చాలా పెద్ద తప్పు అవుతుంది, ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. కాబట్టి ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రజలకు మేలు కావాలి, పేద వర్గాల ప్రజలు ఏదైతే పెద్ద ఆయాసం ఉంటుందో ఆ బాధ పోవాలి, ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం ధీమాతో ఉండాలి.
అని కార్యక్రమాన్ని తీసుకున్నాం. సరే రాజకీయాలు ఎడ్డామంటే తెడ్డాము అనేటువంటి ఎప్పుడు ఉంటాడు. ప్రతిప శక్తులు ఉంటాయి కదా, నెగిటివ్ ఫోర్సెస్ ఆల్వేస్ ఎప్పటికీ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటారు. వాడు ఎవడేం మాట్లాడినా సరే ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఒక పద్ధతి పెట్టుకున్నాం. నిజంగా నేను మనందరి తరపున, నేను కూడా కాపోని, నేను రైతునే కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నేను చెప్పిన పేరు రైతుల పెద్ద రైతే రాజు, ఎవరు రాజు లేదు మాట్లేదు, వాటిదే గ్యాస్. రైతు ఏంద్రా అంటే తెలంగాణ వచ్చినట్టు రైతు వెనక మరి చూస్తే అన్ని అప్పులు పనిచేసుకొని తిరుగుతాడు. పటేల్ అవసరం నా వచ్చి ఆడికే సంతోషం, వెనక మరితే మొత్తం అప్పులే, అంతే కదా. అదే నేను అదే జాతరకి వచ్చినా నాకు తెలుస్తుంది బాధ. అది దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఒక లైన్ పట్టుకొని మెల్లమెల్లగా పోతే కరెంటు బాగా చేసుకున్నాం. ఫస్ట్ బాగా చేసుకొని దాన్ని 24 గంటలకు తెచ్చాం. ఇక మనోళ్ళు అయితే పట్టుకుని బుస్తుమంటారు, లేకపోతే తుస్తుమంటారు. 24 గంటలు ఇవ్వగానే వద్దుసారి బేకార్ అవుతుంది, ఇక అనవసరంగా అలవాటు అయితే మీకు తెలియదు, ఉండాలి. అది పంటలు పండుతాయి. నేను చెప్తున్నా, మీరు అద్భుతాలు చేస్తారు. మీరు శ్రమ చేసేటోళ్ళు, మీ చేతిలో లక్ష్యం ఉన్నది. ఈరోజు నిజంగా చెప్తున్నా, మనసుతో చెప్తున్నా, నా గడ్డ నేను పుట్టిన గడ్డ కాబట్టి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే పరిస్థితి. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండినాయి. 3 కోట్ల టన్నులు. దేశానికి కిరీటం లాగున్న రాష్ట్రం నిన్న మొన్నటి దాకా పంజాబ్, అగ్రగామి రాష్ట్రం. వాళ్ళ దగ్గర వండేది 2 లక్షల టన్నులు, 2 కోట్ల 2 లక్షలు. టుడే తెలంగాణ 3 crores tons ఆఫ్ ప్యాడీ. కేంద్ర సర్కార్కే, ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకే 1,40,00,000 టన్నుల వడ్లు జోకినాం. నా లెక్క కాదు, ఇది కేంద్ర గవర్నమెంట్ లెక్క. మన దగ్గర ఆర్డీఓ ఉండే కదా అనిల్ అని చెప్పి జనగామైన, ఇప్పుడు సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నాడు మన సిద్దిపేట, ఆయన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయినట్టున్నాడు. శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ మన పిల్లగడ, మన ఇరుకోటి శ్రీనివాసరెడ్డి. నిన్నటి లెక్క 91 లక్షలు జోకిరు. నిన్న 91 లక్షల టన్నులు. ఇది ఎట్లా సాధ్యమైంది? 9 లక్షలు దిక్కు లేకుండే, 9 లక్షలు కూడా లేదు. తెలంగాణలో మనం వాడుతున్న ఎరువులు అన్ని పంటలకు కలిసి 26 లక్షల టన్నులు ఎరువులే. ఇక డిఏపి, యూరియా, పొటాషియం అట్లాంటి అన్ని కలిపి. లెక్క తీస్తే గోదాములు లేవు. ఎరువు బస్తాలు వస్తే ఆడబెట్టాలి. భయంకరమైన పరిస్థితి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో సిర్ఫ్ 4 లక్షల టన్నుల గోదాములే ఉండే. అప్పుడు హరీష్ దగ్గర ఉండే పోర్ట్ఫోలియో మార్కెటింగ్ శాఖ అర్జెంటుగా చెప్పింది కావాలి, 25 లక్షలు తీసుకొని పోవాలని చెప్తే మేఘాల మీద జాగాలు వెతికి ప్రతి మండల కేంద్రంలో రావాలి, ఎక్కడికక్కడ ఉండాలని చెప్పి ఇలా 25 లక్షల టన్నులు తీసుకొని పోయింది. ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టాం మీరు అన్నాడు మహానుభావులు. ఇలా ఎరువు బస్తాకు తిప్పాలన్నదా? ఉన్నదే. మరి ఇది ఎట్లా జరిగింది? అప్పుడు వాడేది అంతా కలిస్తే 6-7 లక్షల టన్నులే. దానికి పోలీస్ స్టేషన్ కడుకోవాలి, చెప్పులు పెట్టాలి లైన్లో. 2 రోజులు ఉంటే అది కూడా 2 బస్తాలు దొరుకుతాయి, దొరికినట్లు తెలియదు పరిస్థితి. ఇదంతా కూడా ఒక మార్పు, ఒక పట్టుదలతోని, కన్విక్షన్తోని ఇట్లా జరగాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని దాని వైపు సిన్సియర్గా ప్రయాణం చేస్తే ఇవి సాధ్యమైతే. ఈ బట్టి ఆశామాష నోటకెళ్ళి మాట్లాడంగానే జరిగేటి కావు. వాక్శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి, లక్ష్యశుద్ధి కావాలి.
అప్పుడే సాధ్యం అవుతుంది. మాట్లాడే మాటలు కూడా శుద్ధి ఉండాలి, చేసే ఆలోచనలు శుద్ధి ఉండాలి, లక్ష్యం వైపు కూడా సీరియస్గా ఆ శుద్ధితో పోతే లక్ష్యం చేరుకుంటాం. ఇలా కొంతమేరకు చేరుకున్న తెలంగాణ కరెంటు ఏం కాదు, ఇక మనమే ఇతరులకు ఇచ్చే పరిస్థితి పోయింది. ఎవడైనా చెడగొట్టాడు వచ్చినా కానీ చెడగొట్టలేడు, అంత పటిష్టం అయిపోయింది. మంచినీళ్ళు తెలంగాణలో మంచినీళ్ళకి బాధ రాదు. మిషన్ భగీరథ అది కూడా ఒక విప్లవం. ఎక్కడ లేదు భారతదేశంలో నరకుడు మత్తుగా నరుకుతాడు. అడ్డం పొడవు మాట్లాడదు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడతాయి. వాళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉంటుందో నాకు అర్థం కాదు. మాట్లాడటానికి ఏముంది, నేను ఇప్పుడు చెప్పమంటే నేను 20 పద్యాలు చెప్పి మతగా చెప్తా కదా. కానీ పని కావాలి కదా, పని అయితే ప్రజల అనుభవంలోకి రావాలి కదా. పని జరగడం కాదు, అది జరగాలి. జరిగిన పని ప్రజల అనుభవంలోకి రావాలి. నేను చెప్పేటి అన్నీ జరిగినాయి, నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడో జరిగిన పని కాదు, మన దగ్గర మన కళ్ళ ముందర మనం చేసుకున్న పని. ఎవరినైనా చెప్తారు, ఏ ఊరికైనా చెప్తారు. తెలంగాణలో 2,75,00,000 ఎకరాల భూమి ఉందన్నారు సీఎం కేసీఆర్. 1,65,00,000 ఎకరాలు రైతుల చేతిలో ఉందన్నారు. ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి అధికారిని నియమించామన్నారు. తెలంగాణలో మొత్తం 2,501 రైతు వేదికలు నిర్మించామన్నారు. రైతు వేదికల్లో రైతు సమావేశాలు వెంటనే ప్రారంభం కావాలన్నారు. సిద్దిపేటలో మంచి నాయకుడున్నాడని, పనులు బాగా జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. థ్యాంక్స్ చెప్పి ఎందుకు చెప్పినా, పేరుకు రైతు కానీ మన్ను కూడా లేదా, కూర్చుని మాట్లాడుకునే జాగ దిక్కులేదు. రైతు వేదిక కట్టాలి, ఇండియాలో ఏమైనా కట్టాలి, మనకు అనవసరం, మనం కడదాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం భూమి ఎంత, పంట వండేది ఎంత, అంతకుముందు ఎవ్వరిని తెలియదు. అగాధం జగన్నాథం చీకట్ల బాణం కొడితే ఎడు తీస్తుందో ఎడు దాక్కుతుంది. లెక్క లేదు పత్రం, నేను చెప్తున్నా ఇయ్యాలకు లేవు లెక్కలు. ఇంకా కొన్ని అధికారులను లొల్లి పెట్టి మామూలు లొల్లి, నన్ను చూస్తేనే వాళ్ళకు ఎక్కడ పోపోయింది మాకు అనే పరిస్థితి. నేను నిజంగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి యాశ కూడా వస్తుంది నా మీద. ఈ ఎక్కడికే మోపోయినా సాగు కొడుతుండే, ఏది లేదు, అగాధం చేయనది, లెక్క లేదు, పత్రం లేదు, అంత చీకట్లు అన్నీ జరుగుతాయి. ఆ కన్ఫ్యూజన్లో అన్ని తప్పుడు లెక్కలు, ఒక గ్రిప్పు లేదు, గవర్నమెంట్ పద్ధతి లేదు, చాలా ఘోరమైన పద్ధతి. మొత్తం భూమి ఎంత తెలంగాణ 2,75,00,000. ఆ 2,75,00,000 మన బాబత్ అంటే రైతుల బాబతు 1,50,00,000, 45 లక్షల రేటుగా 1,60,00,000 ఉంటుంది. ఇది సరి అయిన పద్ధతిలో జరగాలంటే ఏం చేయాలి అని నా కవిత్వంగా మంచి మంచి గొప్ప అశోక్ గులాటి అని ఒక పెద్ద అగ్రో ఎకనామిస్ట్ అంటే ఢిల్లీ, నా మంచి దోస్తే స్వామినాథన్ గారు అని తమిళనాడు, చాలా గొప్ప ఉన్నాడు. అంటే మన దగ్గర కూడా మంచి పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ సమీకరణ చేసి మాట్లాడి మా బతుకు తెరువు ఇట్లా మరి ఏం చేయాలి అని ఇట్లా చేయమని చెప్పి తవ్వ చెప్తే ఆ తవ్వ పట్టి ప్రతి 5,000 ఎకరాలను ఒక ముక్క కింద విడదీసాం, ఒక క్లస్టర్. దానికి ఒక అధికారిని పెట్టిన, ఒక ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అక్కడ రైతు వేదికలు ఏర్పాటు చేసాం. ప్రతి 5,000 ఎకరాలకు ఏర్పడ్డ క్లస్టర్కు 2,601 రైతు వేదికలు ఇలా తెలంగాణలో ఉన్నాయి. ఎవడన్నా మొగోడు గిడ లేదు అని చూపిస్తే నేను అదే నిమిషంలో రాజీనామా చేసిస్తా పదవికి. ఉన్నాయి, ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫ్యాక్ట్, గ్యాస్ కాదు. నేను మీ అందరిని వేడుకుంటున్నా, హరీష్ రావుకి చెప్తా ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గంలో మీరు చైతన్యవంతులు చాలు. నేను మా సత్యనారాయణ రెడ్డి బాబా చెప్పినా కానీ దాని తర్వాత స్టోరీ చెప్పలే. ఇది ఎంత చైతన్యమైన గడ్డ అంటే, ఆ మేడిపల్లి కాడ వచ్చినటువంటి అనుభవాన్ని తీసుకొని నేను ఫస్ట్ రంగదాంపల్లి కొన్న మా నాగిరెడ్డి గారు, ఆయన ఇప్పుడు జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఎవడో నా దోస్తుడు మారుతి కారణం ఇప్పుడు కొత్తగా వచ్చింది, చిన్న ఉంటుంది అగ్గిపెట్ల, నేనే నడుపుకుంటూ ఒక 46 గ్రామాలు తిరిగి అంతా అక్కడ ఉండబడే రైతాంగాన్ని సమీకరించి మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే చచ్చిపోతాము, మొత్తం ఈటలు వాళ్ళు కొడదాం. సిద్దిపేట నియోజకవర్గంలో ఈటలు వాళ్ళు కొడదాం నవ్విరు నన్ను కొంతమంది. ఎవనో నీరుపై పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఎంఆర్ఓనో గిరిదాం ఎవనో ఊరుకోక మర్చినవని అందరు లీడర్లను కలిసి బదులుకొని
ఒక్కటే రోజు 6,400 ఈటలు వలుకొట్టింది సిద్దిపేట గడ్డ. అంత చైతన్యం ఉంది ఇక్కడ. ఆ తెలివితేటల్ని ప్రజలు అందుకుంటారు, కార్యక్రమం ఇస్తే తీసుకుంటారు. స్మితా సబర్వాల్ గారు ఉన్నారు నా సెక్రటరీ. ఆ అమ్మాయి ఇక్కడ మెదక్లో పనిచేసింది కలెక్టర్. అప్పుడు మెదక్ జిల్లా ఉన్నప్పుడు పనిచేసింది. అతను చాలాసార్లు అంటే సార్ మెదక్ జిల్లా అంత తిరిగితే వేరే ఉంటుంది, మీ సిద్దిపేట పోగానే వేరే ఉంటుంది సార్ కథ. అప్పుడున్న కలెక్టర్లు కూడా మన దగ్గరకు వస్తే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిపోతున్నాడు. అన్ని పనులు ప్రోగ్రెస్ ఉంటాయి. మొత్తం సర్పంచ్లు నేను పేరుకి ఎమ్మెల్యే ఉండి వాళ్ళంతా వాళ్ళే రాస్తారన్నట్టు ఇది గిట్టాను రాత్రి సంతకం పెట్టుడే. ఏ ఊరికి ఇండ్లు, ఏ ఊరికి వాటర్ ట్యాంకు, ఏ ఊరికి రోడ్డు అంతా వాళ్ళే పంచుకోమో సంతకం పెట్టండి పెట్టుడే. అంటే అంత బ్యూటిఫుల్గా మంచి ఐక్యతతోని ఇప్పుడు కూడా మీరు అట్లే ఉన్నారు. మీకు నాయకుడు మంచిగా ఉన్నాడు కాబట్టి పనులు బాగా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, రైతు వేదికలలో రైతుల సమావేశాలు వెంటనే ఈ రైతు వేదికలలో ప్రారంభం కావాలి దయచేసి. ప్రపంచంలో పండే మేలైన పత్తి రకంలో తెలంగాణ పత్తి ఒకటి అన్నారు సీఎం కేసీఆర్. వరితో పాటు పత్తి సాగును ప్రోత్సహించాలన్నారు. ఇవాళ తెలంగాణలో 400 జిన్నింగ్ మిల్లులున్నాయని చెప్పారు. రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుందన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల్ని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు ఒక బేత్రీన్ పద్ధతి వచ్చింది వరి. ప్రపంచంలో గ్లోబును రాక్ చేసినటువంటి మొట్టమొదటి విప్లవం అగ్రికల్చర్ రెవల్యూషన్. ఆ తర్వాత వచ్చింది పారిశ్రామిక విప్లవం. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా సూపర్ సోనిక్ ఐటీ విప్లవం జరుగుతూ ఉంది, డిజిటల్ టెక్నాలజీ. మొట్టమొదటి వచ్చిన వ్యవసాయ విప్లవంలో భాగంగా అనాగరికమైన పద్ధతి ఉండద్దు, చాలా మంచిగా పంట పండియాలి, ఆర్గనైజ్డ్ మేనర్లో పండియాలని ఈ నాటు ప్రక్రియను కనిపెట్టారు. నాటు వేయడం ద్వారా పంట మంచిగా వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. దాని జపాన్ నాటు ఒకటి ఉంటుండే, తాలుగట్టి ఎత్తులు ఇక్కడ, అది నడిచింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కలుపు మందులు వచ్చింది. వాటిని హెర్బిసైడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కలుపు మందుల యొక్క మాయాజాలం చమత్కారం. అవి కరెక్ట్గా కొడితే గడ్డి మొలవనే మొలవే. డైరెక్ట్ వడ్లు చల్లచ్చు, మొలక పోసి చల్లడం కూడా అవసరం లేదు. పొలంలో అద్భుతమైన పంట పండుతుంది. నేను బట్టిగా చెప్తలేను, నేను కూడా కాపోని నాకు వ్యవసాయం గిన్నె ఉంది, నేనే చల్లిన. ఇప్పుడు నా దగ్గర ఏం పంచాయతీ అయిపోయింది, నాటేయాలి అంటే 6,000 రూపాయలు 5,000 రూపాయలు గుర్తా, కలుపు తీయాలంటే మళ్ళదో కథ. ఈ వెదజల్లే పద్ధతి తీసుకొస్తే ఏమైందంటే ఎకరానికి 8,000 నుంచి 10,000 రూపాయల పెట్టుబడి తప్పుతుంది. పంట కూడా కనీసం ఒక 10 రోజులు ముందు వస్తుంది నాటేసిన దానికంటే. దిగుబడి చాలా ఎక్కువ ఉన్నది. ఇది నేను ఎవరితో స్టోరీ చెప్తలేదు, నా పొలం కాడ నేను ఆబ్సెంట్ ఫార్మర్ కదా, అడపదడపోయే మనిషిని. మీరు నమ్ముతారా నేను చెప్తే 42 క్వింటాలు పండింది ఎకరానికి నా దగ్గర. ఆయన గుడివాడకి వెళ్ళి ఆంధ్ర ఆయన రైతు వచ్చినుండే. ఆయన చూసుకుంటే సార్ మాది చెప్తాం మేము కృష్ణా డెల్టా అట్లా ఇట్లా మాది ఇట్లా ఉండదు సార్, నీ చేను మీద పిట్ట నడిచిపోతుంది ఇప్పుడు వరికంకుల మీద, మా దగ్గర కథ లేదు అని చెప్పిండు. వెదజల్లితేనే పండింది ఆ పంట. నాటేసేదానికంటే వెదజల్లే పద్ధతిలో ఏది దుక్కిల చల్లి మొలిపియచ్చు నీళ్ళు కట్టి, బురద చేసి కూడా చల్లచ్చు. దానికి ఆలుకుడు పెట్టుడు, మండే కట్టుడు, పెద్ద దుకాణం పెట్టుడు, పెద్ద కథ అదంతా ఏం లేదు. ఇప్పుడు నేను సగం పడి ఒక 60 ఎకరాలు అయితే ఎలిగట్లనే ఆలుకుడు చేసిన. ఆలుకుడు చేసి నీళ్ళు కట్టాం, కలుపు మందు కొట్టాం. ఇంకొక 2-3 రోజులు అయితే మళ్ళీ ఒకసారి కలుపు మందు కొట్టి మళ్ళీ నీళ్ళ మీద తెస్తాం. ఇప్పుడు అయిపోయింది, టెన్షన్ లేదు, ఇబ్బంది లేదు. ఈ వెదజల్లే వరి పంటలో వెదజల్లే పద్ధతి సిద్దిపేటనే మళ్ళీ లీడర్ కావాలని కోరుతున్నాం. లాభం జరుగుతుంది మనకు, ఆ కల్చర్ రావాలి. అందుకోసం ముఖ్య నాయకులు అందరినీ కోరుతా ఉన్నాను నేను, మీ ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారితో పాటు ఒక 4 రోజులు ఊరూరు తిరుగుండ్రి, ఎవరిని సంజాయించండి. ఆ రైతు వేదికలలో అద్భుతంగా జరుగుతున్నాయి ఆ మీటింగ్లు సిద్దిపేట అనే వార్త నాకు అందాలి.
జరిగి వాళ్ళకి నేర్పి ఇది అదును కాబట్టి వెదజల్ల పద్ధతి తీసుకురండి, చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది మనకు. ఇట్లా అనేక మార్పులకు కూడా శ్రీకారం చుట్టుకుంటున్నాం. పత్తి పంట చాలా లాభం ఉంది, ఎంతసేపు వరి పంటనే కాదు. గుజరాత్లో పత్తి పండుతుంది, గుజరాత్ స్పిన్నింగ్ మిల్ వాడు గుజరాత్ పత్తి కొన్నాడు, ఎగబడి తెలంగాణ పత్తి కొంటాడు. తమిళనాడులో తిరుపూర్ అనే ప్రాంతంలో పెద్ద టెక్స్టైల్ హబ్ ఉన్నది, వాళ్ళు తమిళనాడు పత్తి కొనరు, పోటీ పడి కొంటారు తెలంగాణ పత్తి. మన పత్తి స్టేపుల్ పెద్ద ఉంటుంది, మన భూమి అట్లాంటిది, స్టేపుల్ సైజ్ అంటారు దాని పొడుగు, దారం తీస్తే ఎక్కువ పొడవు వస్తుంది కదా ఇట్లా, అది స్టేపుల్ సైజ్ అంటే అది అదేనండి. ఇంగ్లీష్లో చెప్తే అదో పంచాయతీ. అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది మన పత్తిలో. నేను ఆయన అడిగిన ఢిల్లీ అశోక్ గులాటి గారిని ఇంతకుముందు చెప్పబోతుంది. ఒక రాశి సీట్స్ అని ఉంది కదా, ఆ సెంథిల్ సెల్వరాజ్ అని ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళు చెప్పారు నాకు ప్రపంచంలో ఉండే ఒక 2-3 రకాల పత్తిలో మీది మేలైన పత్తి సార్ మీకు తెలంగాణది, అంత లాభం జరుగుతుంది మీకు అని చెప్పి. నీళ్లు కట్టి కనుక దాని పద్ధతిలో సరిగ్గా పనిచేస్తే 15 నుంచి 20 క్వింటాలు పడుతుంది. దానికి అంతర్జాతీయంగా ఇప్పుడు బాగా డిమాండ్ వచ్చింది. అవన్నీ టెరికాటను టెర్లిన్ అవన్నీ తొడుక్కొని చెంపకాయలు ఎక్కువ వచ్చి బంద్ చేసి ఇప్పుడు కాటన్ యాంగిల్ తొడుకోవాలని మోపోయిన ప్రాంతం ఎంటైర్ వరల్డ్. కాబట్టి ఎంత పత్తి వండినా మూవ్ అవుతుంది తప్ప ఆగదు, నెత్తి మీద పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి కాదు. అది కూడా చెప్పాలి మీకు, తెలంగాణలో పత్తి బాగా పండుతుంది, ఇంకా పండియాలి, లాభం జరుగుతుందని ఆలోచిస్తే మరి ఎటు వాళ్ళు పోయి ఏం సంగతి అంటే జిన్నింగ్ మిల్లు కావాలి. తెలంగాణ వచ్చినాడు 56 ఉండే జిన్నింగ్ మిల్లు, వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు తెలంగాణలో 400 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు సార్ మీరు ఎవరికి అమ్మే అక్కర్లేదు, మేము కొంటాం, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కంటే 100 రూపాయలు ఎక్కువచ్చుకుంటాం సార్ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి పత్తిని కూడా ప్రమోట్ చేయండి. మీకు ఇలా నీళ్ళు పుష్కలం వచ్చినాయి, మీకు బోర్లు పుష్కలం ఉన్నాయి, 2 రకాలు బండి అండి, మెట్టకేసేవాళ్ళు, కొంతమంది మెట్టకేసి గుడాల పని వేసేవాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు నీళ్ళు పారించి కనుక పండిస్తే అద్భుతమైన పంట వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఎక్స్పెరిమెంట్ చేయించండి. ఒకటి చేస్తే అయిపోయి మళ్ళీ తెల్లారి నుంచి మనం అంతా అందరు ఉంటుంది. ఈ రకంగా గవర్నమెంట్ చేసిన రైతాంగం కూడా తమ కృషి తాము చేయాలి, అందిపుచ్చుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా, రైతు కేంద్రంగా పనిచేస్తున్నా. కొంతమంది తెలిసి తెలియక ఏదో మొరుగుతుంటారు, కొన్ని మొరుగుతూనే ఉంటాయి, ఎన్ని మొరుగాయి, వాటి కోసం ఆగుతామా. రైతు మంచిగా ఉండడానికి ఊరు చల్లగా ఉంటుంది. రైతు అంటే రైతు గ్రహము, ఆయన చుట్టూ ఉపగ్రహాలు ఉంటాయి, ఓ వడ్ల అయినా, ఓ కమర అయినా, ఓ ఇంకో ఆయన. రైతు కానీ ఉండదు ముచ్చట. రైతు పండించి మనం 90 లక్షల టన్నులు చూసినాం, ఎవడు తీసుకుపోయి మనం ఉంచగలం. ఆ కరోనా పాడైంది, మార్కెట్లోకి వస్తే ఇబ్బంది అని చెప్పి మన వ్యాప్తి ఎక్కువ కాగలదని చెప్పి ఎవరు కొనురాయన కొంటే ఎంతమందికి పని దొరికింది. అమాలైన పని, లారీ నడిపిస్తడానికి పని, బస్తాలు ఎత్తులోనికి పని, దించడానికి పని, ట్రాన్స్పోర్ట్కి పని, ఎందరు బతుకుతారు రైతు. ఆ రైతు పండించిన తర్వాత రైస్ మిల్లు, దానిలో బతికేటోడు ఎందరు, ఆ వాటి పట్టేటోడు, గత చేసేటోడు, కూర్చేటోడు, సంచులు నింపేటోడు, ఆఖరిగత దుకాణం కూడా అమ్ముకొని బతికేటోడు. సిద్దిపేట వెనకడ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సేట్లు అనేది కాలం కాకపోతే మా పని కూడా వస్తుంది సార్ అని. మీకెందుగా మీకు వ్యవసాయం అయిద్దా అంటే లేదు సార్, వాళ్ళు చక్కగా ఉంటేనే మా దుకాణం నడుతుంది. రైతు అంటే అంత అద్భుతంగా జరుగుతుంది. రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది నేను బలంగా నమ్మే వ్యక్తిని. నేను గ్రామీణ ప్రాంతం నుంచి పోయినా కాబట్టి నాకు అవగాహన ఉంది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. क्रिएटिविटी का रास्ता दिखाता है। योग हमें अवसाद से उमंग और प्रमाद से प्रसाद तक ले जाता है। फ्रेंड्स, yoga tells us that so many problems might be out there, but we have infinite solutions within ourselves.
We are the biggest source of energy in our universe. We do not realize this energy because of the many divisions that exist. At times, the lives of people exist in silos. These divisions reflect in the overall personality as well. The shift from silo to union is yoga. A proven way to experience a realization of oneness is yoga. I am reminded of the words of the great Gurudev Tagore, who said, and I quote, "The meaning of our self is not to be found in its separateness from God and others, but in the ceaseless realization of yoga, of union," unquote. The mantra of Vasudhaiv Kutumbakam, which India has followed since ages, is now finding global acceptance. We all are praying for each other's well-being. If there are threats to humanity, yoga often gives us a way of holistic health. Yoga also gives us a happier way of life. I'm sure yoga will continue playing its preventive as well as positive role in healthcare of masses. साथियों, जब भारत ने यूनाइटेड नेशंस में अंतर्राष्ट्रीय योग दिवस का प्रस्ताव रखा था, तो उसके पीछे यही भावना थी कि योग विज्ञान पूरे विश्व के लिए सुलभ हो। आज इस दिशा में भारत ने यूनाइटेड नेशंस WHO के साथ मिलकर एक और महत्वपूर्ण कदम उठाया है। अब विश्व को एम योगा ऐप की शक्ति मिलने जा रही है। इस ऐप में कॉमन योगा प्रोटोकॉल के आधार पर योग प्रशिक्षण के कई वीडियोस दुनिया की अलग अलग भाषाओं में उपलब्ध होंगे। ये आधुनिक टेक्नोलॉजी और प्राचीन विज्ञान के फ्यूजन का भी एक बेहतरीन उदाहरण है। मुझे पूरा विश्वास है एम योगा ऐप योग का विस्तार दुनिया भर में करने और वन वर्ल्ड वन हेल्थ के प्रयासों को सफल बनाने में बड़ी भूमिका निभाएगा। साथियों, गीता में कहा गया है, तम विद्या दुख संयोग वियोगम योग संगीतम, अर्थात दुखों से वियोग को, मुक्ति को ही योग कहते हैं। सबको साथ लेकर चलने वाली मानवता की ये योग यात्रा हमें ऐसे ही अनवरत आगे बढ़ानी है। चाहे कोई भी स्थान हो, कोई भी परिस्थिति हो, कोई भी आयु हो, हर एक के लिए योग के पास कोई न कोई समाधान जरूर है। आज विश्व में योग के प्रति जिज्ञासा रखने वालों की संख्या बहुत बढ़ रही है। देश विदेश में योग प्रतिष्ठानों की संख्या में भी वृद्धि हो रही है। ऐसे में योग का जो मूलभूत तत्व ज्ञान है, मूलभूत सिद्धांत है, उसको कायम रखते हुए योग जन जन तक पहुंचे, अविरत पहुंचे, निरंतर पहुंचे, ये कार्य आवश्यक है। और ये कार्य योग से जुड़े लोगों को,
योग के आचार्यों को, योग के प्रचारकों को साथ मिलकर करना चाहिए। हमें खुद भी योग का संकल्प लेना है और अपनों को भी इस संकल्प से जोड़ना है। योग से सहयोग तक का ये मंत्र हमें एक नए भविष्य का मार्ग दिखाएगा, मानवता को सशक्त करेगा। इन्हीं शुभकामनाओं के साथ आज अंतर्राष्ट्रीय योग दिवस पर पूरी मानव जात को, आप सभी को बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद।